జూలై 21 గురు పౌర్ణమి. ఆ రోజు ఎవరైనా సరే కాశీలో కానీ ఉంటే మీరు ఏ మార్గంలో ఉన్నా, అంటే మంత్ర మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, ఇంకా ఈ యోగ మార్గంలో క్రియాయోగము, రాజయోగము, ఇంకా రకరకాల యోగములు ఉంటాయి. మీరు కానీ కాశీలో కానీ ఉంటే మీ అదృష్టము. ఎందుకు అంటే ఆ రోజు శ్రీ లాహిరి మహాశయ సమాధి మందిర దర్శనం చేసుకోవచ్చు. మనకి ఆ వీడియోని అక్కడికి వెళ్ళి పంపించిన వారు శ్రీ శంకర్ గారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆ వీడియో అన్నమాట. శ్రీ లాహిరి మహాశయ సమాధి మందిరం ఆ వీడియోని తీసి పంపారు. అంటే బయట, లోపల కాదు, బయట తీసి పంపారు. మీరు ఎవరైనా సరే కాశీలో ఉంటే జూలై 21 గురు పౌర్ణమి రోజు, ఆ రోజు ఆ స్వామి మందిరాన్ని దర్శించండి. అక్కడ మీరు మంత్రం జపం చేసినా, మెడిటేషన్ చేసినా, అంటే ధ్యానం చేసినా, ఏదైనా సరే చక్కగా మీరు అక్కడ కూర్చొని కనీసం మీరు గంట పాటు అక్కడ ఉండేట్లు చూసుకొని చేయండి. లేక కొద్దిసేపే ఉంచారనుకోండి, కొద్దిసేపే ఉండి చేయండి, తప్పేమీ లేదు. ఇక బయట ఎక్కడైనా కూర్చొని ఆ యొక్క జపం అవి చేసుకోండి. ఎంతో అదృష్టం. ఆ రోజు కానీ మీరు కానీ కాశీలో ఉంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శ్రీ లాహిరి మహాశయులు డైరెక్ట్గా శ్రీ మహతార్ బాబాజీకి ప్రత్యక్ష శిష్యులు అనమాట. అవతార్ బాబాజీ గురు పరంపర. మీరు కానీ కాశీలో ఉంటే తప్పనిసరిగా శ్రీ లాహిరి మహాశయుల సమాధి మందిరాన్ని దర్శించండి. అక్కడ చక్కగా మీ యొక్క అనుష్ఠానాన్ని చేసుకోండి. వాళ్ళు అనుమతిస్తే ఒక గంట కూర్చొని జపం చేసుకోండి, లేక ధ్యానము, మెడిటేషన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.